నూజివీడు ఈ పేరు వింటేనే గుర్తొచ్చేది మధురమైన మామిడికాయలే కాదు, సుస్వరాల వీణలు కూడా. తమిళనాడులోని తంజావూరు, ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలి తరువాత వీణల తయారీకి నూజివీడు ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. విభిన్న రకాల వీణల రూపకల్పనకు ఒకప్పటి కృష్ణా జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లాలోని ఈ పట్టణం పేరుగాంచింది. దేశ విదేశాలకు సైతం ఇక్కడి నుంచి వీణలు ఎగుమతవుతాయి. మన నూజివీడు వచ్చి కనీసం 130 ఏళ్ళు అవుతుంది వీణల తయారీ. వీణల నూజివీడు వచ్చి అంతకుముందు బందర్లో చేసేవాళ్ళు. అక్కడ ఎడవెల్లి వెంకటస్వామి గారు అని ఒక ఆయన నేర్చుకొని వచ్చి ఇక్కడ మా ప్రారంభించి నూజివీళ్ళు అలా అలా ఒకళ్ళు పెరిగి ఒక 150 మంది 100 మంది దాకా ఉండేవాళ్ళు. అబ్దుల్ కలాం గారికి కూడాను వీణిచ్చాను. అబ్దుల్ కలాం గారు కూడాను వీణ వాయించడం నేర్చుకున్నారు. ఆయనకి కూడాను మా ఇంట్లో నుంచి వెళ్ళిందండి వీణ. అట్లా బాలమురళి కృష్ణ గారికి, వీళ్ళందరికీ అయ్యగారి శ్యామ్ సుందర్ గారు, వీణా శ్రీవాణి, వీణా చిట్టుబాబు గారు, ఏమని శంకర శాస్త్రి గారు, ఇట్లా పెద్ద పెద్ద విద్వాంసులు అందరికి కూడాను నూజివీడు వీణ మా ఇంట్లో నుంచి వెళ్ళిన వీణనే వెళ్ళినాయండి. ఇంకోటి ఏంటంటే మేము తయారు చేసిన వీణలో షాపులకు అట్లా ఇవ్వటం అనేది ఉండదండి. మా దగ్గర అందరూ కూడా విద్వాంసులే కొంటారు. విద్వాంసులకు ఏంటంటే ఎట్లా కావాలి, వాళ్ళకి ఏ విధంగా కావాలనే విధానం మాకు తెలుసు కాబట్టి మా దగ్గర విద్వాంసులు మా ఇంటికి వచ్చి కూడా తీసుకుని వెళ్తుంటారు. ఫారెన్ కూడా వెళ్తుంటాయి, ఆస్ట్రేలియా, అమెరికా, ఈ మలేషియా, ఇంకేంటి ఆర్డర్లు ఫోన్ ద్వారా ఆర్డర్ చెప్తుంటారు. ఆర్డర్ ద్వారా వెళ్ళిపోతుంటారు. వెళ్తున్నాయి. ఇప్పుడు మొన్న కూడా ఒకటి పంపించాం, న్యూయార్క్ ఒకటి. అరుదైన వీణల తయారీకి కూడా నూజివీడు పేరుగాంచింది. సహజంగా వీణ 53 అంగుళాల పొడవుంటుంది. అయితే ఇక్కడి కళాకారులు కేవలం 20 అంగుళాల పొడవుతో సూక్ష్మ వీణలు కూడా తయారు చేస్తుంటారు. సరస్వతి వీణ, మయూరి వీణ, డ్రాగన్ వీణ, శంఖం వీణ వంటి ప్రత్యేక వీణల తయారీలో కూడా ఇక్కడి కళాకారులు సిద్ధహస్తులు. ఎక్కడ లేనిది ఏంటంటే నూజివీడులో వచ్చేసరికి ఇంత చిన్న వేణైనా సరే పెద్ద వేణులాగే సప్తస్వరాలు మొత్తం పలుకుతాయి, 7 తీగలు ఉంటాయి, 24 మెట్లు కూడా మొత్తం మనకి పెద్ద వేణ ఏ విధంగా ప్లే చేసుకోవచ్చు ఆ విధంగా ప్లే చేసుకోవచ్చు. చిన్న వేణులు ఇంకా చాలా చోట్ల చేస్తారు సార్, అంటే బొబ్బిలి అటు సైడ్ కూడా చేస్తారు. బట్ ఏంటంటే అవి ఓన్లీ జస్ట్ బొమ్మ చూడడానికి వరకే ఉంటాయి, ప్లే చేయడానికి ఉండవు. షేక్ మాబూ సాహెబ్ కుటుంబం 3 తరాలుగా వీణల తయారీనే జీవనాధారంగా ఎంచుకుంది. ఇప్పుడు 4వ తరానికి కూడా ఈ పని నేర్పిస్తున్నామని షేక్ మాబూ చెప్పారు. తర్వాత రాను ఏంటంటే ఈ కళ అంతరించిపోకుండా ఉండాలని చెప్పేసి అన్నయ్య నేను బాగా కృషి చేసి ఇంకా మా పిల్లలను కూడా మేము చదువుకుంటానే మా పిల్లలను కూడా ఈ పనిలోనే పెట్టాము. మా పిల్లలను కూడా అట్లాగే వీణ అంటే సరస్వతి దేవి చేతిలో ఉండే ఒక వాయిద్య పరికరం అది. ఇక్కడ వీణ తయారీదారుల సంఖ్య ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు ఈ పట్టణంలో ఇదే వృత్తిపై 20 కుటుంబాలుండగా ఇప్పుడు 4-5 కుటుంబాలు కూడా లేవని చెబుతున్నారు. దీనికి తోడు వీణల తయారీకి ప్రధానంగా ఉపయోగించే పనస కలప కొరతతో పాటు దానిపై ప్రభుత్వాలు పన్నులు విధిస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. చేసేవాళ్ళు లేరు, అంటే నేర్చుకోవడానికి మేమే ఎలాగున్నాం కదా, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారని. ఇది ఏమిటే వచ్చే వర్క్ కాదని, చాలా టైం తీసుకుంటుందని. వీణ తయారీదారులు తగ్గిపోతున్నారని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ హ్యాండీక్రాఫ్ట్ సర్వీస్ సెంటర్, ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నూజివీడు సమీపంలోని తుకులూరు గ్రామంలో వీణల తయారీపై 30 మంది మహిళలకు 5 నెలల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణా కాలంలో 7,500 రూపాయల భృతి ఇస్తున్నారు. మేము ఈ వీణల పని 4 నెలల నుంచి నేర్చుకుంటున్నామండి. మాకు వచ్చేసి నెలకి 7,500 స్టైపెండ్ ఇస్తున్నారండి. మా లేపాక్షి సంస్థ వారి ద్వారాగా వచ్చిందండి. మాకు ఈ పనిని ఇంకా పొడిగించి మాకు ఇంకా వర్క్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చి ఉపాధిని కల్పిస్తారని చెప్పని మేము ఆశిస్తున్నామండి. దీనివల్ల మాకు ఉపాధి కలిగి మేము కొంచెం డెవలప్ అవుతున్నాము, వర్క్ కూడా నేర్చుకుంటున్నామండి. మేమందరం 3 months నుంచి చేస్తున్నాం సార్. 30 members మేము మొత్తం చేసేది. ఈ వర్క్లో డిజైనింగ్,
అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ వర్కే సార్. ప్రస్తుతం నడుస్తోన్న 5 నెలల శిక్షణ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ సంస్థతో కలిసి చేస్తున్న కార్యక్రమమని, మళ్లీ త్వరలోనే మరింత మందికి శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తామని ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ మనోహర్ బీబీసీకి చెప్పారు. నూజివీడు వీణలకు జీఐ ట్యాగ్ కోసం అన్ని అధ్యయనాలు చేసి నివేదిక రూపొందించామని, దానికి ఖచ్చితంగా గుర్తింపివ్వాల్సిన అవసరముందని నూజివీడు ఐఐటీలో గతంలో పనిచేసి ప్రస్తుతం బెంగళూరులోని ఓ విద్యాసంస్థల ట్రస్ట్కి హానరరీ డైరెక్టర్గా పనిచేస్తున్న ప్రొఫెసర్ విఎన్ రావు తెలిపారు. పనస కలపపై పన్ను విధించకుండా తగిన చర్యలు తీసుకుంటామని నూజివీడు శాసనసభ్యుడు, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బీబీసీతో చెప్పారు.